అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః
సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. నమఃశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. జగదంబ యొక్క దివ్య సంకల్ప బలంతో అనుగ్రహంతో మనం నడుపుకుంటున్నటువంటి ఈ విష్ణు పురాణంలో 2వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఈ 2వ రోజు కార్యక్రమం సృష్టి క్రమము అని పిలువబడుతుంది. చాలా అత్యద్భుతమైన క్రమం. కొంచెం అర్థం అవ్వాలంటే కష్టం. దీంట్లో కొన్ని పారిభాషిక పదాలు అంటారు, అయినా చెవిలో పడితేనే చాలు. ఈ సృష్టి క్రమము పునర్జన్మ లేకుండా చేసేంత ఉత్తమమైన ఘట్టము. అటువంటి ఉత్తమ ఘట్టం ఇవాళ మనం ముచ్చటించుకుందాం. చెబుతున్నాడు మైత్రేయునికి పరాశర మహర్షి, నాయనా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, వీటితో పాటుగా అగోచరమైన ఒక చైతన్య శక్తి ఉన్నదట. ఈ 5 కనపడుతున్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే పంచభూతాలు కంటికి కనపడతాయి. అంటే ఆకాశం ఎలా కనపడుతుందండి అని మనకు అనుమానం. ఏదో ఒక రూపం పైకి చూసినప్పుడు మనకి అది శూన్యమైన కనపడుతుంది కనుక ఆ నీలపు రంగే ఆకాశం కనపడుతుందని భావించుకోవాలి. భూమి ఎలాగో కనపడుతోంది, అగ్ని కనపడుతోంది, వాయువు ఎలా కనపడుతోంది? వాయువు కంటికి కనపడదు, కానీ చర్మములకు స్పర్శ ద్వారా దాన్ని గ్రహిస్తున్నాం. గ్రాహ్యములన్నీ కనపడినట్టే లెక్క అన్నారు. పైకి కంటికి యథాతథంగా కనపడకపోయినా గాలి ఉంది లేదు అని మనం చెప్పగలుగుతున్నాం కదా. ఏమంటే నాకు ఒంటికి ఇప్పుడే హాయిగా గాలి తగిలిందండి, లేదా గాలి బంధించుకుపోయింది అనగలుగుతున్నాం కనుక, స్పర్శ ద్వారా అయినా తెలుసుకుంటున్నాం కనుక అది కూడా చూచినట్టే లెక్క. ఈ విధంగా పంచభూతాలు కంటికి కనపడతాయి. కంటికి కనపడని శక్తి ఈ పంచభూతాలకు అతీతమైన శక్తి. దానికి ఇంద్రియ అగోచరమైన ఆ శక్తికి చైతన్య శక్తి అని పేరు. ఈ పంచభూతములు ప్లస్ ఈ చైతన్య శక్తి, ఈ 6 కలిస్తే ఏర్పడిన దానికి బ్రహ్మాండము అని పేరు. ఈ భువన బ్రహ్మాండములన్నీ అలా ఏర్పడ్డాయి. ఈ 6 యొక్క సంయోగం వల్ల ఏర్పడినటువంటి లోకాలలో అన్నిటికంటే స్థూలమైనది, అంటే బరువైనది, పెద్దది, ఆకృతిలో గొప్పది అయిన లోకము భూమి. ఈ పృథివీ అన్నిటికంటే గొప్ప లోకం. ఇక ఆకాశం ఉన్నది. ఈ ఆకాశం నిజానికి అన్నిటికంటే విశాలమైనది ఆకాశం. ఎందుకంటే అసలు ఆకాశం ఎంత ఉందో ఎవరికి తెలియదు, అది ఏముందో ఏమిట్లేదో తెలియదు. కానీ ఈ ఆకాశం ఎటువంటిది అంటే ఎవరికి నివాసయోగ్యం కాదు, శూన్యం. అందువల్ల అది సర్వవ్యాపకమైనది, చైతన్య శక్తిలాగా. ఈ ఆకాశానికి ఒక లక్షణం ఉన్నదట. ఏమిటా ఒక లక్షణము అంటే శబ్ద గుణకం అన్నారు. శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది. ఆకాశం అంటూ పైన శూన్యం లేకపోతే ఇవాళ మనం ఎదురు చూసేటటువంటి ఏ శబ్దము లేదు పొమ్మన్నారు. శబ్దానికి ఆకాశమే మూల కారణం. ఇక శబ్దము అనేక రకాలు. మొట్టమొదట ఈ సృష్టి అంతా ఒకానొక శబ్దం నుంచి ఆవిర్భవించింది. ఆ శబ్దమే మొదట ఆవిర్భవించి ఉండకపోతే ఈ సృష్టి రాదు. ఆ శబ్దమునకే పూజ్యులు, వేదజ్ఞులు ప్రణవము, ఓంకారము అని పేరు పెట్టారు. ఆ శబ్దంతో సృష్టి ఆరంభమయ్యింది. అనాదిది గనక ఆ ఓంకారం, ఆ ఓంకారాన్ని కొందరు పరబ్రహ్మం అన్నారు, మరికొంతమంది అదే దైవస్వరూపం అన్నారు,
కొందరు అదే చైతన్య శక్తి అన్నారు, కొందరు అదే అనేక మార్పులకు గురవుతుంది, ఎన్నో విధాలైన మార్పులకు అన్నారు. ఏది ఏమైనా సృష్టి సర్వము కూడా ప్రారంభమైనటువంటి శబ్దము ఆ ప్రణవ స్వరూపం. క్రమంగా ఆ శబ్దంలోంచి రెండు శబ్దాలు విభజింపబడ్డాయి. ఒకదానికి అనాహతము, రెండవ దానికి ఆహతము. అనాహతం అంటే ఏమిటి అంటే శబ్దం మనలో చిన్ని చిన్ని పరమాణువులుగా వచ్చి సంయోగం చెందితే అనాహతము అన్నారు. ఉదాహరణకి గాలి లేనప్పుడు అంతా నిశ్చలంగా ఉన్న సమయంలో చెరువు నీరు చూడండి, గాలి ఏమీ లేనప్పుడు చెరువు అలా స్తంభించిపోయినట్టు ఉంటుంది, కదలిక లేకుండా. కానీ కొద్దిగా గాలి వేయగానే ఆ చెరువే అటు ఇటు కదులుతూ చేస్తుంది. గాలికి ఆ చెరువులోంచి చిన్ని చిన్ని తరంగాలు లేచి ఆ తరంగాలు శబ్దం పుట్టిస్తాయి. గాలి లేనప్పుడు చెరువు ఏ స్థితిలో ఉన్నదో దానికి అనాహతము అని పేరు. గాలి వచ్చేసరికి చెరువులోంచి తరంగాలు పుట్టి శబ్దం పుడుతోంది చూశారు, దానికి ఆహతము అని పేరు. ఈ సృష్టి కూడా నిశ్శబ్దము, శబ్దము అని రెండు రకాలన్నమాట. అది రహస్యం. అనాహతం అంటే శబ్దరహితం. శబ్దరహితం అంటే శబ్దం వినపడనంత తక్కువ స్థాయిలో ఉంది, అసలు లేకుండా ఉండదు. శబ్ద సహితము అంటే అది వినపడే స్థాయిలో ఉన్నది, ఇంకా వినపడడానికి కూడా అధికమైనటువంటి భయంకర శబ్ద స్థానంలో ఉంది అని అర్థం. ఈ రెండింటికి కలిపి ఈశ్వరత్వము, ఐశ్వర్యము అని పేరు. ఈ శబ్దము ఏం చేస్తుందంటే ఆకాశంలో వ్యాపిస్తుంది. ఈ పరమాణువుల యొక్క లక్షణం వ్యాపించటం. ఈ వ్యాపించటం వల్ల క్రమేపీ దీనికి ఒక స్పర్శ కలుగుతుంది. ఈ స్పర్శతత్వము అగ్నితత్వము కలుస్తాయి. కలిస్తే ఈ సృష్టి అనేటటువంటి తత్వం ఏర్పడింది. శబ్దతత్వం వల్ల ఆకాశం ఏర్పడింది. ఆకాశానికి స్పర్శ తన్మాత్ర గుణం అంటారు. ఆ తన్మాత్ర గుణంలోంచి వాయువు పుట్టింది. వాయువుకి మళ్ళీ తన్మాత్ర గుణము తేజస్సు, వెలుతురు. ఆ వెలుతురులోంచి అగ్ని పుట్టింది. అగ్నికి మళ్ళీ తన్మాత్ర గుణము రసం అంటారు. ఆ రసగుణంలోంచి నీరు ఏర్పడింది. మళ్ళీ నీటికి తన్మాత్ర గుణము గంధం అంటారు. ఆ గంధంలోంచి భూమి ఏర్పడింది. ఈ విధంగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుంచేమో రసము అంటే నీరు, నీటి నుంచి భూమి. ఇవి ఆరంభం, క్రమం ఇదన్నమాట. వరుసగా ఆకాశ, వాయు, అగ్ని, జల, భూములు ఏర్పడ్డాయి ఈ ఆర్డర్లో. చిట్ట చివరిగా 5 తత్వములతో కూడినటువంటి భూమి ఉన్నదే, ఈ భూమికి 5 గుణములు ఉన్నాయట. అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ భూమిలో శబ్దం ఉన్నది, ఈ భూమికి స్పర్శ ఉన్నది, భూమికి రూపముంది, భూమికి రసం అంటే జలలక్షణం ఉన్నది, భూమికి గంధం ఉన్నది, వాసన. ఈ 5 ఉన్నాయి. ఈ 5ంటితో పాటు ఈ భూమి తత్వానికి ఒక చమత్కారం చేసేట సృష్టికర్త. ఈ 5 తత్వాలు కలిపితే ఒక రూపం ఏర్పడిందట. ఆ రూపమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శరీరం అన్నమాట. ఈ రూపానికి ఈ 5 తత్వాలతో పాటు మరొక 5 ఇంద్రియాలు కూడా పెట్టాడు, కర్మేంద్రియాలు. అదే వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలు అని పిలువబడతాయి. వెరసి 10 ఇంద్రియములతోటి కూడింది ఈ శరీరం. అంటే తేట తెలుగులో చెప్పాలి అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఈ 5 కూడా భూమి, ఆకాశము, తేజస్సు, వాయువు, జలము, వీటికి చిహ్నాలు. ఈ 5ంటి యొక్క జ్ఞానేంద్రియాలే కాకుండా కర్మేంద్రియాలు ఉన్నాయి, పని చేయడానికి ఉపయోగించేవి. అది వాక్కు, పాదం కాలు, పాణి చెయ్యి, పాయువు, ఉపస్థ. ఈ 5 కూడా కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం నడవాలి అంటే దానికి 3 గుణములు పెట్టేట భగవంతుడు. ఆ 3 గుణములే రాజసము, తామసము, సాత్వికము. ఈ 3 గుణాలు పెట్టాడు. రాజస గుణము అంటే సృష్టికి మూల కారణం రాజసం. రజస్సు లేకపోతే సృష్టి లేదు. తామస గుణము అంటే నాశనం. సాత్విక గుణము అంటే
స్థితి నిలబడ్డం. సాత్విక గుణం వల్ల ఉంటేనే ఈ సృష్టి నిలబడుతుంది. సత్వగుణం లేకపోతే సృష్టి లేదు. రజోగుణం లేకపోతే సృష్టి అసలు పుట్టదు, ఏర్పడదు. తమో గుణం లేకపోతే నాశనం కాదు. కాబట్టి సప్త రజస్తమో గుణములు మూడు కూడా ఈ శరీరం నిలబడడానికి అవసరమయ్యాయి, శరీరం పెరగడానికి అవసరమయ్యాయి, శరీరం నశించిపోవడానికి అవసరమయ్యాయి. ఈ చరాచర ప్రపంచమంతా మన కంటికి కనపడింది కానీ కనపడదు కానీ అశేషమైన ప్రపంచం ఉందిగా సృష్టి అంటే. ఈ ఒక్క భూమే కాదు, మన కంటికి కనపడే చాలా తక్కువ. కంటికి కనిపించని బ్రహ్మాండములు ఎన్నున్నాయో వీటన్నిటినీ కలిపితే ఒక దేహం ఏర్పడిందిట. మొత్తం భువన బ్రహ్మాండములన్నీ కలిపి ఒక దేహం. ఆ మహాదేహానికి వాసుదేవుడు అని పేరు. ఆ అద్భుతమైనటువంటి రూపానికి వాసుదేవుడు అని పేరు పెట్టారు. వాసుదేవుడు అంటే మనం అనుకుంటున్నట్టుగా ఒక విష్ణువో శివుడు అని కదా అక్కడ అర్థం. వాసుదేవుడు అంటే ఎల్లయందును తావసించుట, ఎల్ల తనయందు వసించుటను వాసుదేవుడను పదమునకర్థమండ్రు. వాసుదేవ శబ్దానికి అర్థం ఏమిటి? అన్నీ అంతటా అని అర్థం. అంటే ఈ మొత్తం అన్నీ తానే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవడో వాడు విష్ణువు, అదే అతడే వాసుదేవుడు. అటువంటి వాసుదేవుడు ఉన్నాడే, ఆయనకు కూడా కాల ప్రేరణ వల్ల, మాయా ప్రేరణ వల్ల, ఒక మహామాయా ప్రేరణ వల్ల, ఆ మాయకే యోగమాయ అని పేరు, జగన్మాత అధీనంలో ఉంటుంది. ఆ మాయా ప్రేరణ వల్ల రజోగుణం కలుగుతుందిట. రజోగుణం కలిగితే కేశవుడు అని పేరు కలిగించుకుని ఆ రజోగుణ ప్రేరణ వల్ల పాల సముద్రంలో ఆదిశేషుడి పానుపు మీద వయ్యారంగా పడుకుంటాట ఓ పక్కకి తిరిగి. ఆ పడుకోవడానికి కారణం రజోగుణం. రజోగుణం ఎక్కువ ఉంటే తల కింద చేయబెట్టు నిద్రపోతారు హాయిగా పాల సముద్రంలో. ఎక్కువ కాలం నిద్రపోతున్నాడంటే తమో గుణం ఉంటేనే ఎక్కువసేపు నిద్రపోతాడు. ఒక్కొక్కడు చూడండి ఎన్ని గంటలు పడుకున్నా నిద్రకి బరగలిగి తీరదు. ఎప్పుడో అలసిపోయి పడుకోవడం వేరు, రోజు రాత్రి పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే పొద్దున పడుకుంటాడు. తినడానికి లేస్తాడు తప్ప తక్కిన కాలంలో అస్తమాటు పిలిస్తే నిద్ర వస్తుంది ఒక్కొక్కడికి. అదృష్టం అని అనుకుంటున్నాం మనం. అదే తమో గుణం యొక్క లక్షణం. తమో గుణం అధికమైతే వాడు మహానిద్ర పోతూనే ఉంటాడు. ఆ నిద్ర 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 ఆ తమో గుణమే యోగమాయాదేవి కలిగిస్తుంది. అందుకే విష్ణువు కూడా ప్రళయకాలంలో కొన్ని వేల సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ నిద్రలోంచి బయటకు వస్తే మళ్ళీ నిద్రపోట్టాయన, అది సత్వగుణం అన్నారు. అంటే విష్ణువు సత్వగుణ ప్రధానుడు, అంతేకాని మిగతా గుణాలు లేవని కావు. ప్రతివాడిలో అన్ని గుణాలు ఉంటాయి, కానీ ఒక గుణం ఎక్కువ ఉంటుంది. ఒక గుణం ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న గుణంతో పిలుస్తాం. ఒకడిని మంచివాడు అన్నాం. ఎందుకు మంచివాడు అన్నాం అంటే వాడిలో చెడ్డ గుణం లేదా? ప్రతి వాడిలో చెడ్డ ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మంచి గుణం ఎక్కువ ఉంటే వాడిని మంచివాడు అంటున్నాం, చెడ్డ గుణం ఎక్కువ ఉంటే చెడ్డవాడు అంటున్నాం. కొంచెం 4-5 సార్లు ఎక్కువ కోపం తెచ్చుకుంటే వీడు కోపిష్టని ముద్ర వేస్తున్నాం. కానీ పాపం వాడికి 24 గంటలు కోపం ఉంటే వాడు చస్తాడు. అప్పుడప్పుడు ఎక్కువ కోపం రావచ్చు, అంతే తేడా. అలాగే విష్ణువులో కూడా సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమో గుణం ఉన్నది. కానీ సత్వగుణం ఎక్కువగా ఉంటుంది కనుక ఆయనను సాత్వికుడు, సత్వగుణ ప్రధానుడు అని పిలుస్తాం. అటువంటి విష్ణువు పాల సముద్రంలో నుంచి నిద్రలోంచి లేచాడు ఒకసారి. ఆ లేచినప్పుడు సముద్ర గర్భంలోంచి ఒక అద్భుతమైన అండం బయటకు వచ్చిందట. కోడిగుడ్డాకారంలో ఉంటుంది. తత్క్రమేణ వివృద్ధం సత్ జలబుద్బుదవత్సమం భూతేభ్యోండం మహాబుద్ధే మహత్తదుదకేశయం ప్రాకృతం బ్రహ్మరూపస్య విష్ణోః స్థానమనుత్తమం. ఆ ప్రపంచమంతా జలంలో నిండినప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుడి పానుపు మీద గాఢంగా నిద్రపోతున్నాడు ఒకప్పుడు. అలా నిద్రపోతున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఒక అండం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అండం అంటే
ఆయన యొక్క బొడ్డులో నుంచి పొడుచుకుని వచ్చిందిట ఒక కాడ. ఆ కాడ పైన తయారైందిట గుడ్డాకారంలో. చూడ్డానికి నీటి బుడగలో ఉంది. బెలూన్లో గాలి వస్తూ ఉంటే ఎలా పైకి వస్తుంది చూసారు, బుడగ ఉబ్బుతూ అలా క్రమేపీ ఆ బయలుదేరింది, ఇలా ఉబ్బిందిట. ఉబ్బుతూ క్రమేపీ నీటి పైకి వచ్చింది. అది ఏ రంగులో ఉంది? బంగారం రంగులో ఉంది. అందుకని దానికి హిరణ్మయ అండము అని పేరు వచ్చింది. హిరణ్మయ అండము బంగారం రంగులో ఉన్నది, బంగారం. అది చూస్తూ ఉండగా చీకటిని వ్యాపింపజేసిందిట. ఇదేంటండి బంగారం రంగులో ఉంటే కాంతి రావటం పోయి చీకటి రావటం ఏమిటి అని. సూర్యుడి కేసు ఒక్కసారి చూడండి మీరు ఎప్పుడన్నా. అప్పుడు మన కంటికి ఏం కనపడుతుంది? కళ్ళు బైర్లు గమ్మి చీకట్లు గమ్ముతాయి. సూర్యుడు తేజస్శాలి, ఆయన కేసు చూసిన వాడికి తేజస్సు కనపడదు, కళ్ళు బైర్లు గమ్మి చీకట్లు ఏర్పడతాయి. కావాలంటే పరీక్ష చూసుకోండి మెట్ట మధ్యాహ్నం పూట, ఇప్పుడు చూసినా చాలు. మహా తేజస్సు ఏం చేస్తుందంటే చూడ్డానికి వీలు లేనంతటి తేజస్సు అవడం వల్ల చీకట్లు గమ్మింపజేస్తుందట, వ్యాపింపజేస్తుందట. ఈ హిరణ్మయాండం కూడా అత్యధికమైన తేజస్సు, మంచి వెలుతురు. ఆ వెలుతురుని చూడలేని కారణం చేత ఎవడును ఏ చైతన్య శక్తి కూడా అంత తేలిగ్గా చూడలేదు కనుక చీకటి చుట్టుపక్కల వ్యాపించిందట దానికి. ఆ అంధకారానికి ఆవరణంలో జలం, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ఈ గుడ్డు చుట్టూత నీరుంది. గుడ్డుకి పై భాగంలో అగ్ని ఉన్నది, బాగా పై భాగంలో ఆకాశం ఉన్నది, మధ్య భాగంలో వాయువు ఉన్నది. ఈ గుడ్డుకి 4 ఏర్పడ్డాయి. చూడ్డానికి క్రమేపీ ఎలా ఉందంటే కొబ్బరికాయ ఒక బొండంలో ఉన్నప్పుడు బొండం ఒలుస్తూ ఉంటే ముందు ఆ పీచు గీచు బయటకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం సన్న పీచు ఉంటుంది, అది కూడా తీస్తే పెంకు ఉంటుంది, పెంకు పగిలితే లోపల గుజ్జు బయటకు వస్తుంది. అలాగా అనేకమైనటువంటి ఆవరణలతో కూడిన ఒక కొబ్బరి బొండంలా కనపడింది అది. ఏది? ఈ అండం, ఈ గుడ్డు. సృష్టి ప్రారంభంలో విష్ణువు యొక్క బొడ్డులోంచి వచ్చిన ఈ గుడ్డు అలా ఉన్నదట. అవ్యక్తేన ఆవృతో బ్రహ్మను తైహి సర్వైహి సహితో మహాన్ ఏభిరావరణైరండం సప్తభి ప్రాకృతైర్వృతం నారికేళ ఫలస్యాంతర్బీజం బాహ్యదవైరివ. ఏ విధంగా అయితే కొబ్బరి బొండం చుట్టూతా ఈ పీచు గీచు ఇవన్నీ ఉన్నాయో అలాగే 7 రకాలైన ధాతువులతో ఈ గుడ్డు ఆవరింపబడి ఉన్నది. ఆ గుడ్డు ఓ పెద్ద భూతంలాగా పెద్దదైపోయింది. చూస్తూ ఉండగా పెద్ద గుడ్డు అయింది. అప్పుడు అండాకృతి నుంచి కొన్ని రేకులలో విచ్చుకోవడం మొదలెట్టేట. చూస్తే అంతవరకు గుడ్డులో ఉంది కానీ ఈ రేకులు విచ్చుకోవడంతో చూడడానికి ఎలా ఉందంటే బంగారపు తామర పువ్వులో ఉందిట. బంగారంతో తయారు చేసిన తామర పువ్వు ఇలా ముడుచుకుపోయి ఇలా విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ గుడ్డలా విచ్చుకోవటం మొదలుపెట్టింది. జుషన్ రజో గుణం తత్ర స్వయం విశ్వేశ్వరో హరిహి బ్రహ్మా భూత్వాస్య జగతో విసృష్టౌ సంప్రవర్తతే. ఆ గుడ్డలా బాగా విచ్చుకున్నది. ఎంత బాగా విచ్చుకుందంటే విశాలంగా అయిపోయింది. అందులో కోటాను కోట్ల మంది జనాలు హాయిగా పడుకోవచ్చు, అంత విశాలంగా ఆ గుడ్డు విచ్చుకుంది. ఆ గుడ్డు మధ్య భాగంలో చిన్న దుద్దు, ఎప్పుడైనా సరే తామర పువ్వు మధ్యలో చూస్తే ఇంత దుద్దు ఉంటుంది, కర్ణిక అంటారు దానిని. ఆ దుద్దు ఉన్నదట బంగారం రంగులో. అది ఎంత మెత్తగా ఉందంటే కోజిలాన్ పరుపులు దాని ముందు బలాదూరు అంత మెత్తగా ఉందిట. ఈ దిక్కుమాల పరుపులు, ఈ కంపెనీ పరుపులు ఏం సరిపోవడు దాని ముందు, అంత బాగుందన్నాడు. శృతి మెత్తగా, సుకుమారంగా, మనోహరంగా, చూడ్డానికి అందంగా ఉన్నది ఆ మధ్యలో ఉండే కర్ణిక. అటువంటి కర్ణిక మధ్యలో ఇంత సూక్ష్మమైన ఒక అణువు పుట్టింది.
అది ఎంతదో ముందు ఎవరికీ కనపడదు. అంటే అఫ్కోర్స్ అక్కడ ఎవడూ లేడు, అది వేరే విషయం. ఒకవేళ ఎవడైనా చూడాలనుకున్నా చాలా స్వల్పంగా ఉంటుంది. అది అంత సుకుమారం చిన్నది. ఆ చిన్న అణువు ఒకటి పుట్టి అలా అలా పెరిగిందిట. పెరుగుతూ ఉండగా ఆ అణువు క్రమేపీ రజోగుణ ప్రధానమై విష్ణువు నుంచి పుట్టినటువంటి ఒక రూపం ధరించింది. అదిగో దానికే బ్రహ్మ అని పేరు. ఆ రూపానికి ఆ గుడ్డులోంచి పుట్టింది. చూస్తూ ఉండగా ఎప్పుడైతే గుడ్డలో విచ్చుకుందో దానిని మన వాళ్ళు ఏమన్నారు? తామర పువ్వు అన్నారు, పద్మం అన్నారు. పుట్టినప్పుడు బంగారం రంగులో గుడ్డులో ఉన్నది, వికసిస్తే తామర పువ్వులో ఉన్నది. ఆ మధ్యలో ఆ దుద్దులోంచి పుట్టాడు బ్రహ్మదేవుడు. పుట్టినప్పుడు ఆయన ఒక తలతో పుట్టలేదు, 5 తలలతో పుట్టాడు. తర్వాత 5వ తలకై శివుడు పీకేశాడు, అందుకే ఇప్పుడు 4 ముఖాలతో ఉన్నాడు. పంచముఖుడైన బ్రహ్మదేవుడు పుట్టాడు. సృష్టికర్త, రజోగుణ ప్రధానుడు, ఆయనని బ్రహ్మదేవుడు అన్నారు. విష్ణువు తన నాభిలోంచి ఈ బ్రహ్మని ఈ విధంగా ఆవిర్భవింపచేశాడు. అతని ద్వారానే ఈ జగత్తులన్నిటినీ నిర్మింపచేశాట. తమోద్రేకీచ కల్పాంతే రుద్రరూపీ జనార్దన మైత్రేయాఖిల భూతాని భక్షయత్యతి దారుణ. అక్కడితో ఆగలేదట. ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత మరి బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించడానికి పుట్టాడు. ఆయన లోకాలు సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత లోకాలు పెరిగిపోతాయి. పెరిగిపోయిన లోకాల పరిస్థితి ఏమిటి? ఏదో అంటున్నారు, ఈ జీవులకు సంబంధించినటువంటి క్రోమోజోములన్నీ కనిపెట్టాము అంటున్నారు. 1200 ఏళ్ళు 1500 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందట, 1,00,000 ఏళ్ళు పెరుగుతుందట. ఇలా జనాభా పెరిగిపోతే కొంతకాలానికి ఒకటి మీద ఒకటి కూర్చోవాలి. అప్పుడు ఈ సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా అటువంటి దాన్ని చెయ్యలేడు, వాడి వల్ల కాదు, సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. సృష్టి యొక్క రహస్యం సృష్టి ఆరంభంలోనే ఇక్కడ చెప్పాడు. ఏమని? తమోద్రేకీచ కల్పాంతే. ఆ కల్పాంత కాలంలో మళ్ళీ సృష్టి ప్రారంభించేటప్పుడే విష్ణుమూర్తితో సంకల్పం చేశాట. ఈ బ్రహ్మదేవుడు పుట్టాడు, వీడు లోకాలు సృష్టిస్తాడు, ఇతని వల్ల లోకంలో ఋషులు మనుషులు వీళ్ళందరూ పుట్టుకొస్తారు. వీళ్ళంతా ఏళ్ళు తరబడి బతుకుతూ ఉంటే మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టేవాళ్ళు ఏమైపోతారు? అందుకని నాశనం చేయడానికి తానే రుద్రుడుగా మారాట. తమోగుణ ప్రధానంతో రుద్రుడయ్యాడు. ఈ రుద్రుడు కాలాన్ని ప్రవేశపెట్టి కాలం ద్వారా ప్రజల ప్రాణాలను తాత్కాలికంగా తీసేస్తాడు. చిట్ట చివరిని కల్పాంతంలో ప్రళయంలో మొత్తం ఒకేసారి లాగేస్తాడు. మొత్తం ఈ జనమంతా కూడా నీళ్ళలో కలిసిపోతారు. ఆయుర్దాయం మనం 1500 ఏళ్ళు కనుక నిజంగా వీళ్ళు పెంచారు అనుకోండి సైంటిస్టులు, అది జరిగిన 2వ రోజునే తుఫాన్ వచ్చి ఓ 15 రోజుల పాటు వర్షం కురిసి బ్రహ్మప్రళయంలో కలిసిపోతుందని భవిష్య పురాణంలో చెప్పారు. మానవుడు ఆయువుని పెంచుకోవడానికి కృత్రిమంగా ప్రయాణం చేస్తే, యోగశక్తితో భక్తితో ప్రయాణం చేయాలి. ఈ సైన్స్ ద్వారా చేస్తే తక్షణం భూమి మీద 15 రోజులు తుఫాను కురుస్తుందట. మామూలు తుఫాను కాదు, అతి ప్రళయం వచ్చి పడిపోతుంది. అప్పుడు ఈ సృష్టి నాశనం అవుతుంది. కాబట్టి నిజంగా ఈ సైన్స్ వాడు అన్నట్టుగా 1200 ఏళ్ళు 1500 ఏళ్ళు ఆయుర్దాయం కనిపెడితే మనం చాలా అదృష్టవంతులు, అందరం తొందరగా కలిసిపోతాం, గొడవ లేదు. అప్పుడు రోజు కాలేజీకి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, ఉద్యోగం చేయాలి, ఈ బెంగర్ ఎవరికి ఉండవు, సుఖంగా ఉంటుంది ప్రాణానికి. ఆ ప్రళయంలో ధ్వంసం చేసే రూపానికి రుద్ర రూపము అని పేరు పెట్టారు. ఇక శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సృష్టించాడు. సృష్టి కోసం నాశనం చేయడానికి ప్రళయకర్త రుద్రుని చేశాడు. ఇంకా తానేం చేసేట? నాగపర్యంక శయనే సేతే చ పరమేశ్వర ప్రబుద్ధశ్చ పునఃసృష్టిం కరోతి బ్రహ్మరూపధృక్కు. మహానుభావుడు తానే నాగశేషశయనుడైనటువంటి ఆ విష్ణువు బ్రహ్మయ్య సృష్టికర్త అయ్యాడు, రుద్రుడై నాశనకర్త అయ్యాడు, జనార్దనుడై ఈ సృష్టిని నిలబెడుతున్నాడు. మరి పుట్టించిన వెంటనే చంపకూడదుగా, వీటిని మళ్ళీ నిలబెట్టి పోషిస్తున్నాడు. ఈ విధంగా పరమ పురుషోత్తముడు ఆయన సృష్టి స్థిత్యంతకరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాం యాతి భగవన్ ఏక ఏవ జనార్దన. ఒకే జనార్దనుడు ఈ 3 రూపాలు చూపిస్తున్నట్టు. ఒక వ్యక్తి 3 వేషాలు కాదు, ఎన్ని వేషాలనే వేయొచ్చు.
సృష్టికర్త ఆయన చేయడంలో పెద్ద విశేషం కాదు, 3 రూపాయలు ధరించాడు. పంటలం వేసుకెడితే రోడ్డు మీద నన్ను ఎవడన్నా గుర్తుపెట్టగలడా? అదో రూపం, ఇదో రూపం. ఇంటి దగ్గర ఉంటే ఒక రూపం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వేషం ధరించినప్పుడు ఒక్కొక్క రకంగా ఉన్నట్లుగా ఆ భగవంతుడే ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి స్థితి ప్రళయాలు చేస్తున్నాడు ఆయన. ఇలా ఎన్నో బ్రహ్మ ప్రళయాలు సంభవిస్తాయి, ఎన్నో సృష్టి స్థితి లయాలు గడిచిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. భూతేశ్వరుడు, భూత భవిష్యత్ వర్తమాన విధాయకుడు అయిన ఆ భగవంతుడు ఉన్నాడే, ఈ 3 చేస్తూ 3ంటికి అతీతంగా ఉంటాడట. సృష్టి చేస్తున్నాడు కానీ సృష్టితో ఆయనకి సంబంధం లేదు. సృష్టిని పోషిస్తున్నాడు, దాంతో సంబంధం లేదు. లయం చేసుకుంటున్నాడు, అయినా దాంతో సంబంధాలు డిటాచ్డ్. ఎలాగండి ఈ 3 చేస్తున్నా వాటితో సంబంధం లేకుండా ఎలా ఉంటాడు? అస్సలు పడనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, నిమిషం నిమిషం ధ్వంసం యుద్ధమే, అయినా వాళ్ళు కలిసి ఉండడంలా. నేను ఎరిగి తండ్రి మీద కోర్టుకెళ్ళిన కొడుకున్నాడు, తండ్రి అంటే కసి అన్నమాట. అయినా ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా భోజనం చేసేవారు. తండ్రి కొడుకే సంబంధం ఉన్నది లేదు. ఎంత విశేషమో చూడండి. ఆ 40 ఏళ్ళు కోర్టు కేసు అలా నడిపారు, చివరికి తండ్రి చచ్చిపోయాడు. అప్పుడు ఆ కొడుకు, అమ్మాయ తండ్రి పోయాడు కదా, కేసు విత్డ్రా చేసుకుంటానన్నట్ట. అంతవరకు విత్డ్రా చేసుకోలే. ఇలాంటి తల్లి కొడుకులు ఉంటారు. ఇవన్నీ లోకంలో విశేషాలు. ఒక ఇంట కలసి కాపురం ఉన్న వాళ్ళే కలిసి ఉండలేకుండా, సంబంధం ఒకరికొకరు లేకుండా ఉంటే, భగవంతుడైన ఆయన ఇన్ని చేస్తూ వీటితోటి కలిసి లేకుండా ఉండడం ఆశ్చర్యం ఏమీ లేదట. మరొక ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఏమని అంటే, ఒక తామర పువ్వును చూడండి, తామర ఆకును చూడండి. తామరాకు ఎక్కడ పుట్టింది? నీళ్లలో పుట్టింది. కానీ ఈ నీళ్లు తామరాకు మీద పోస్తే అంటుకుంటే అస్సలు అంటుకో. మన శరీరానికి తడిసిపోతుంది, కానీ తామరాకును తీస్తే ఆ పైన నీటి బొట్టు అస్సలు అంటుకోదు, మళ్ళీ బొట్టు బొట్టు కింద వచ్చేస్తుంది. ఆశ్చర్యం. తామర పువ్వు నీటిలో పుట్టి, తామరాకు నీటిలో పుట్టి, మళ్ళీ నీటితో అంటకుండా ఉంటుందిట. అదే భగవంతుడి యొక్క రహస్యం. ఏ విధముగా తామరపాకు నీటిలో పుట్టి కూడా నీటి యొక్క సంపర్కం వల్ల తడవకుండా ఉంటుందో, భగవంతుడిలోంచి సృష్టి పుట్టింది, కానీ ఈ సృష్టితో ఏ సంబంధం లేకుండా ఉన్నట్టే. ఇక అటువంటి భగవంతుడికి ఏ సంబంధం లేకుండా ఉండే ఆ భగవంతుడికి పరమానంద స్వరూపాన్ని ధారణ చేస్తాడు గనక వరేణ్య అన్నారట. వరేణ్యుడు అని పేరు పెట్టారు. ఆయన మహిమలు వర్ణించడం మానవ మాతృలైన వారికి సాధ్యం కాదు. ఈ సృష్టి క్రమం ఆశ్చర్యకరమైనది నాయన అనగా, అప్పుడు మైత్రేయుడు అడిగాడు పరాశరుణ్ణి, ఓ ఋషీశ్వరా, శ్రీ మహావిష్ణువు గుణములు లేనివాడు అంటున్నావు. ఏ ప్రపంచంతో సంబంధం లేకపోయినా ప్రపంచం సృష్టించి పోషించి లయం చేశాడంటున్నావు. అటువంటి నిరాకారుడైనటువంటి ఆ వాసుదేవుడు సర్గ స్థితి నాశము ఎలా చేస్తున్నాడు? ఒకే వ్యక్తి ఒక కాలంలో సాకారుడు నిరాకారుడు ఎలా అవుతున్నాడు అంటే, ఒకప్పుడు రూపం ధరిస్తాడు, రూపం ధరించకుండా ఉంటాడు. ఎలా జరుగుతుంది ఇది? కష్టం కదా అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నాం, కనపడతాం, రూపం ఉన్నప్పుడు రూపం లేదని అనడం కుదరదు. మనకి చచ్చిపోయాక వాడికి రూపం ఉండదు, రమ్మన్నా ఆ రూపం రాదు. కానీ భగవంతుడు అలా కాదు. ఎప్పుడో రామావతారం ఎత్తాడు, ఇప్పుడు కూడా భక్తుడు తలుచుకుంటే ఆ రాముడి రూపంలో దర్శనమిస్తాడు. ఎలా సాధ్యం అవుతుంది ఆయనకి? మనిషికి ఎందుకు సాధ్యం కావడంలా? సమస్త దేవతలు ఋషులు చేరిపోయారట. ఎందుకంటే ఇటువంటి గొప్ప సృష్టి క్రమం చెబుతూ ఉంటే మళ్ళీ వింటామో లేదో అని ఎక్కడెక్కడ వాడు పరిగెత్తుకొచ్చేశారట. అంత శ్రద్ధాసక్తులు వచ్చేసి రహస్యంగా వినడం మొదలెట్టారు. కొందరు ఎదురుగుండా కూర్చున్నారు, కొందరు. ఆ సమయంలో పరాశరుడి నాలుక మీద సరస్వతీదేవి వచ్చి వాలిందేట. ఈయన చేత ఆ రహస్యాలు చెప్పించడానికి, లేకపోతే మనిషి చెప్పలేడు కదా. అందుకని వాగ్దేవి లాస్య నర్తనం, వాగ్దేవి లాస్యం చేస్తుందట, నాలుక మీద తాండవ నృత్యం చేస్తున్నది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, శక్తయ సర్వభావానాం అచింత్య జ్ఞానగోచరాః యతోతో బ్రహ్మణస్తాస్తు సర్వాద్యా భావశక్తయః భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య యథోష్ణత. నాయన, గొప్ప ప్రశ్న అడిగావు.
ఈ జగత్తుల యొక్క పుట్టుక, ఉనికి, లయం, ఈ మూడింటిని అనువర్తింపచేసి ఆయా ధర్మాలు పరిణామక్రమంలో సహజంగానే ఏర్పడుతున్నాయి అని అనిపించటమే ఆ విష్ణువు యొక్క నిజ ప్రవృత్తి. భగవంతుడు నిజంగా వీడితో ఏ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా నటింపజేస్తాడు. వేల మందితో కాపురం చేస్తున్నట్టు నటిస్తాడు. అదొక నాటకం. నాటకంలో నాయకుడు ఏం చేస్తాడంటే సంబంధం లేని ఒక స్త్రీతో భారీగా ప్రవర్తింపజేస్తాడు. కాసేపు నాటకం వేషం తీసేసాక ఆవిడ దారి ఆవిడదే, ఈయన దారి ఈయనదే. భగవంతుడు కూడా అటువంటి నాటక సూత్రధారి, ఓ హీరో అన్నమాట ఆయన. తెల్లవారు లేస్తే హీరోలు ఎంతో మంది హీరోయిన్లతోటి నృత్యం చేస్తారు. అబ్బాయి ఇంటికి వెళ్ళాక ఆవిడ ఎవరో అసలు గుర్తే ఉండకపోవచ్చు కూడా. భగవంతుడు కూడా ఇన్ని లోకాలు సృష్టింపజేస్తూ సూత్రధారి అయి దేనితోటి సంబంధం లేకుండా ఉంటాడు. అందుకే కపట నాటక సూత్రధారి అన్నారు ఆయన్ని. అగ్నికి ఉష్ణం ఉంది, కానీ ఈ ఉష్ణం అగ్నికి మాత్రం ఉపయోగం లేదు. అగ్నిని కూడా వేడి తగిలింది అనుకోండి, అప్పుడు అగ్ని చచ్చిపోతాడు. అగ్ని యొక్క ఉష్ణం అందులోకి వెళ్ళిన వాడిని కాలుస్తుంది, కానీ అగ్నిని కాలుస్తుందా? కాల్చదు. అలా కాలిస్తే ఇంకేమన్నా ఉందా? మంచుకి శీతలత్వం ఉన్నది, ఆ శైత్యం మంచునేం చేయదు. పాముకి విషం ఉంది, ఆ విషం కాటేస్తే ఎదుటివాడు తప్పుతుంది, కానీ పాముని చంపింది అనుకోండి దాని విషం, ఆ పాము చచ్చిపోతుంది. పాములో ఉన్న విషం పామును ఏమీ చేయలేదు. అగ్నిలో ఉండే వేడి అగ్నిని ఏం చెయ్యదు. జలంలో ఉండే చల్లదనం జలాన్ని ఏం చెయ్యదు. వాయువులో ఉండే బలం వాయువుని ఏమీ చెయ్యలేదు. అలాగే జగన్నాథునికి కూడా ఈ జగత్ అటువంటిది. జగత్తంతా ఆయనలో ఉండే లక్షణమే, కానీ ఆయన్ని మాత్రం భక్షించేసే శక్తి లేదు. ఆయన అందువల్లే కావాలనుకున్నప్పుడు ఏర్పడుతున్నాడు, వద్దున్నప్పుడు లేకుండా ఉంటున్నాడు. ఆయనకు అతీతమైన శక్తి ఎందుకు వచ్చింది అంటే ఏ ఫలితాన్ని ఆయన పొందడు. మానవుడు ఉన్నాడంటే తీపి తింటే ఆ రుచిని అనుభవిస్తాడు, ఆయనకు ఆ రుచి లేదు. దానితోటి సంబంధం లేకుండా ఉండగలుగుతున్నాడు కనుక ఆయనకి ఏ శబ్దము కాని, ఏ స్పర్శ కాని, ఏ రూపం కాని, ఏ రసం కాని, ఏ గంధం కాని, వీటితో ఏ సంబంధం లేకుండా ఉంటుంది. దానికి కారణం అన్ని ఆయనే గనక. అగ్నిలో ఉండే ఉష్ణం అగ్నిని ఏం చేయలేదంటే ఆయనలోదే అగ్ని కనుక ఆయన అదేం చేయదు. అలాగే సమస్తము కూడా అదే భగవంతుని యొక్క విశేషం. అసలు నారాయణుడు అంటే అర్థం ఏమిటి? ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనం తస్యతా పూర్వం తేన నారాయణ స్మృతః. నార అంటే నీరు, నార అంటే నీరు, నీటిలో ఉంటాడు కనుక భగవంతుడు, ఆయనకి నారాయణుడు. అయనము అంటే స్థానం, నీరే తన యొక్క నివాస స్థానముగా కలవాడు కనుక నారాయణుడు. ఓ సింతేనండి అంటే నారము అంటే ఇంకో అర్థం జ్ఞానం. జ్ఞానమే ఆయన నివాస స్థానం కాబట్టి నారాయణుడు అన్నారు. అలాంటి జ్ఞానప్రదాత్రుడైన ఆయన మరో కారణం చేత కూడా నారాయణుడయ్యాడు. నారము అంటే జీవి. ఈ ప్రాణులన్నీ కూడా ఆయన స్వరూపాలే. అన్ని ప్రాణులలో ఉన్నాడు కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. అటువంటి భగవంతుడు ఈ ఆత్మ మహాకల్పం అతీతం కాగానే సృజన శక్తి మేలుకాంచగా బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మకి బ్రహ్మ పదవినిచ్చాడు. దాని ద్వారా సృష్టి చెయ్యి అన్నాడు. ఆ బ్రహ్మకి సృష్టి చేసేందుకు కొంత కాలం ఇచ్చారు. బ్రహ్మకు కూడా కాలం ఉంది. మనకు ఆయుర్దాయం ఎలా ఉందో ఆయనకు కూడా ఆయుర్దాయం ఉందట. బ్రహ్మ యొక్క కాలం ఎంతకాలం బతుకుతాడు? కాష్ఠా పంచదశాఖ్యాత నివేశ ముని సత్తమ కాష్ఠా త్రింశత్ కళా మౌహూర్తికో విధి. ఒక లఘువుని అ అన్నాం అనుకోండి, అ అనే కాలం ముందే దానికి ఒక నివేశము అని పేరు. ఒక రెప్పపాటుకు కూడా నివేశం అని పేరు. అ ఇ ఉ అనే పొట్టక్షములు పలకడానికి ఉపయోగించే కాలమునకు నివేశము. ఇటువంటి నివేశములు 15 నివేశములైతే దానికి ఒక కాష్ఠ అని పేరు. గుర్తుపెట్టువాడు కాలం అంటే ఒక లఘువుని ఉచ్చరించే కాలమునకు నివేశం. లఘు అంటే ఏమిటి? అ ఈ ఉ అనేటటువంటి పొట్టి అక్షరములు. ఇవి ఉచ్చరించే కాలం ఒక నివేశం. ఇటువంటి నివేశములు 15 అయితే ఒక కాష్ఠ. అటువంటి కాష్ఠలు
30 అయితే ఒక కళ. అటువంటివి 30 కళలైతే దానికి ఒక క్షణం. అంతేగాని క్షణం అంటే మనం అనుకున్నది కాదు. ఇటువంటి 12 క్షణములైతే ఒక ముహూర్తం. 30 ముహూర్తములైతే ఒక రాత్రి పగలు. 24 గంటల కాలానికి 30 ముహూర్తములు అంటారు. ఈ అహోరాత్రాలు అంటే 30 ముహూర్తముల కాలం ఉన్నదే, ఇటువంటివి పంచకమైతే దానికి ఆ దశ పంచకం 15 అయితే ఒక పక్షం. 15 రాత్రింబవళ్ళైతే 15 రోజులైతే దానికి ఒక పక్షం. ఇటువంటి పక్షములు రెట్టింపు అంటే 2 అయితే ఒక మాసం. అంటే నెలకి 30 900 ముహూర్తములు ఉన్నాయి. అదన్నమాట. అందుకే ముహూర్తానికి ముందు నుంచి కూడా మన వాళ్ళు కార్యక్రమం పెట్టడంలో రహస్య ముహూర్తం అంటే అంతకాలం అన్నమాట. ఇలాంటివి మాసములు 2 అయితే ఒక ఋతువు, 6 ఋతువులైతే ఒక సంవత్సరం. ఈ సంవత్సరానికి మళ్ళీ 3 ఋతువులు ఒక అయ్యను, ఉత్తరాయణం దక్షిణాయనం. వెరసి ఈ ఉత్తరాయణ దక్షిణాయనములు కలిస్తే ఒక సంవత్సరం. ఇది దేవతలకు ఒక రోజట. ఒక ఉత్తరాయణం ఒక దక్షిణాయనం కలిస్తే దేవతలకి ఒక అహోరాత్రం అన్నమాట. ఓ రాత్రి పగలవుతుంది. ఇక యుగములు 4 ఉన్నాయి. మొదటి యుగమునకు కృతయుగము అని పేరు. కృతయుగములో 17,28,000 సంవత్సరాల కాలము. కృతయుగం అంటే 17,28,000 సంవత్సరాలు. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగమునకు 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగానికి 8,24,000 సంవత్సరాలు. కలియుగం ఉన్నది 4వది, 4,32,000. కలియుగానికి 4,32,000 కదా. దీని 2తో గుణిస్తే ద్వాపరం, 3తో గుణిస్తే త్రేతాయుగం, 4తో గుణిస్తే కృతయుగం అనమాట. అన్ని సంవత్సరాలు. అందుకే కలియుగం 4,32,000 తెలిస్తే దాని వరుసగా 2, 3, 4తో గుణించకపోతే ద్వాపర త్రేతాయుగ కృతయుగముల యొక్క ప్రమాణం వస్తుంది. ఈ 4 యుగాలు కూడా ఒక దివ్య యుగం అంటారు. ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే మొత్తం కాలానికి ఈ 4 యుగాలు కలిస్తే ఒక దివ్య యుగము. ఈ దివ్య యుగమునకు 43,20,000 సంవత్సరాల కాలం పడుతుంది. 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి యుగాలు ఎన్ని గడిస్తే 1000 యుగాలు గడిస్తే, 1000 యుగాలంటే ఇటువంటివి 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటి పగళ్ళు ఎంత ప్రమాణం మళ్ళీ అంతే రాత్రి. అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు, 432 కోట్ల సంవత్సరాలు ఒక రాత్రిని. ఇది ఆయనకి ఒక రోజు. అటువంటి ఒక రోజు గడిపిన ఆయనకి పితామహుడని పేరు. అది ఆయన ఆయుర్దాయం యొక్క లెవెలు. ఊహించుకుంటే ఒకసారి తెలుస్తుంది మనకి అయోమయం. ఇంతోటిది 4 ఏళ్ళు బతికే మనం ఓహోహోహో మేము గొప్పవాళ్ళం, అది ఇది ఎన్ని సాధించాం అని మేసం ఉంటే మేసం లేదా కందుమరు ఎగరేస్తాం. ఈ మన్వంతరాలు 14 ఉన్నాయి. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు రాజ్యపాలన చేస్తాడట. అందుకే బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మన వస్తు 14 భవంతి పరిమాణంచ తేషాం కాలకృతం శృణు. బ్రహ్మకు ఒక పగలు గడిచిందనుకోండి, ఆ పగలు కాలంలో 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారట. ఆశ్చర్యం. బ్రహ్మకు ఒక రోజు గడిచేసరికి 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారు. ఆ మనువులు 14 మంది గడిచేటటువంటి కాలం 71 మహాయుగాలు అన్నారు. అతడు జీవించినంత కాలం దేవతలు, ఇంద్రుడు, మహామునులు వీళ్ళంతా అతనితో సమానంగా జీవిస్తారు. ఇంద్రుడు ఉన్నంతకాలం మనువు కూడా ఉంటాడనమాట. ఒక మనువు తనువు చాలించేసరికి మరో మనువు సిద్ధంగా వస్తాడు. ఒక మనువు వెళ్ళి మరొక మనువు వచ్చే కాలంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయమునకు మహాప్రళయము అంటారు. అంటే 71 యుగాలు పరిపాలన చేసి ఒక మనువు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త మనువు వచ్చేటప్పుడు ప్రళయం.
స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఇలాంటి మనువులు వెళ్ళారు. ఇప్పుడు 7వ మనువు వైవస్వత మనువు కాలం నడుస్తోంది. ఇప్పటికీ 7 మహాప్రళయాలు గడిచాయన్నమాట ఈ మహాకల్పంలో. ఇటువంటి ఎన్ని గడిచాయో. అటువంటి మనువులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆ ప్రళయం ఒక ఆదియుగ ప్రమాణ కాలం ఉంటుందట. ప్రళయ కాలానికి ఎంత అంటే ఆదియుగం. ఆదియుగం అంటే ఏంటి? కృతయుగం. కృతయుగం ఎంతకాలము అంటే ఆ కృతయుగం 17,28,000 సంవత్సరాలు. అంతకాలం ప్రళయం ఉండిపోతుందిట. అంటే నీటితో నిండిపోతుంది సృష్టి అంతా. ఒక మనువు నుంచి మరొక మనువుకి వచ్చేటప్పుడు అప్పుడు పితామహుడికి మళ్ళీ నిద్రలోంచి వెలుగు వచ్చి పగలు సృష్టి చేస్తాడు, రాత్రి ప్రళయం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బ్రహ్మదేవుడు పగలు నిద్రపోయాడు. నిద్రపోయేసరికి మనువు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాత్రి నిద్ర, ఆ నిద్ర కాలంలో ఈ ప్రళయం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన వెలుగు తెచ్చుకుంటాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇలా బ్రహ్మదేవుడు పగలంతా సృష్టి చేసి మళ్ళీ నిద్రపోయే సమయానికి మొత్తం సృష్టి ప్రళయంలో నిండిపోతుంది. ఆ ప్రళయ వేళకి నైమిత్తిక కల్పము అని పేరు. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయం ఈ ప్రాకృతిక ప్రళయం, దీనికి నైమిత్తిక కల్పము అని పేరు. ఇటువంటి 30 దినాలు పద్మగర్భుడికి ఒక నెలట. అటువంటివి 12 నెలలైతే ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం. ఆ తర్వాత లెక్క కట్టుకుందాం వెళ్ళి మనం క్యాలిక్యులేటర్లు పెట్టుకుని. క్యాలిక్యులేటర్ యొక్క డిజిట్స్ సరిపోవట. అంతటి మహత్తరమైన ఆయుర్దాయం బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడి ఆయుర్దాయం మొత్తం వెళ్ళిపోయాక ఒక కొత్త బ్రహ్మ రావాలి. ఈ కొత్త బ్రహ్మ వచ్చే కాలానికి మహాకల్పము అని పేరుట. ఒక బ్రహ్మ యొక్క ఆయువు మహాకల్పం. ఇది పూర్వ అపర అని 2 రకములు. పూర్వ మహాకల్పమునకు పద్మకల్పం అంటారు, 2వ కల్పానికి వరాహకల్పం అంటారు. అలాంటి వరాహకల్పాలు కూడా మళ్ళీ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్వేత వరాహకల్పంలో ఉన్నాం. ఈ కల్పం యొక్క ఆదిమ కాలంలో శ్రీమన్నారాయణమూర్తితో సమానమైన దివ్య రూపంతో బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఇది కాలస్వరూపం స్థూలంగా అని వర్ణించగానే ఆశ్చర్యచకితుడయ్యాడు. సరే, బ్రహ్మదేవుడు పుట్టాడన్నావు, తామర పువ్వులోంచి సృష్టి ఎలా చేశాడు, భూమి ఎక్కడుందప్పుడు, ఈ విశేషాలు వివరాలు వివరించు, నేను వినాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి గురువు గారిని ఆ మైత్రేయుడు అడిగాడు. ఆ పరాశరుడు ఏం చెప్పాడో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.